బాబు పిలుస్తున్నాడు. బాబు ఇక నీకు జ్వరం ఏమవుతుంది? అవిగో మందులు తెచ్చారు. బాబు ఇవి ఎక్కడివి? నువ్వు తెచ్చావా? ఇవి దొంగతనం చేసి తెచ్చుంటాడు. వీడు దొంగ. నాకొద్దు. సిగ్గులేదు. నీకు తెలియదు ఊరుకోమా. వీడు ఒట్టు దొంగ కాదుగా. దొంగ కాదు, మీ నాన్న. నాన్న, మా నాన్న, మా నాన్న దొంగ, 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 మా నాన్న దొంగ. దొంగవాడి బిడ్డగా బ్రతుకుటి కన్నా సావటమే మేలు, సావటమే మేలు, సావటమే మేలు, సావటమే మేలు, సావటమే మేలు, సావటమే మేలు. గోపి కనబడలేదండి. ఎక్కడ కనబడలేదండి? గోపి, గోపి, గోపి. బాబు బాబు ఒళ్ళంతా కాలిపోతుంది. తొందరగా డాక్టర్ గారిని తీసుకుపోదాం. లక్ష్మి, లక్ష్మి, ఊరుకో లక్ష్మి. బాబు తప్పకుండా వస్తాడు. ఇదిగో ఇదిగో, నేను పనిలో నుంచి వచ్చేటప్పుడు బాబు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. లక్ష్మి, తప్పకుండా వెతికి తీసుకొస్తాను. లక్ష్మి, అమ్మా, అమ్మా. మీ అన్న ఎక్కడ ఉంది బాబు? చెప్పు, మీ ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటిగా? మా నాన్న దొంగ, నేను రాను. మా నాన్న దొంగ, నేను రాను. మా నాన్న దొంగ. వద్దులే బాబు, ఊరుకో, ఇక్కడే ఉండు. నీకేం భయం లేదు. వెళ్ళొద్దులే బాబు, వెళ్ళొద్దు బాబు, ఇక్కడే ఉండు బాబు. నీకేం భయం లేదు, ఇక్కడే ఉండు. ఊరుకో బాబు, ఊరుకో బాబు. దొంగడికి నౌకరిచ్చారా? వాడి సంగతి మీకేమన్నా తెలుసా? వాడు పెద్ద కేడి. మిమ్మల్ని మీ బ్యాంకును అమాంతంగా మింగేస్తాడు. వెంటనే డిస్మిస్ చేయండి. జీవితంలో ఒక్కసారి పొరపాటు చేస్తే మళ్ళీ అలాగే చేస్తాడనే మీ నమ్మకం? రఘు, రఘు అయ్యా, ఈ 10,000 తీసుకెళ్లి రామారావు గారికి ఇచ్చేయి. సరేనండి. నైట్ వాచ్ మీద సెలవు పెట్టాడు. 4 రోజులు నువ్వు ఆ పని కూడా చూస్తూ ఉండు. అలాగేనండి. అవసరంతో వచ్చాను. 5,000 రూపాయలు కావాలి. వేషం మారినట్టుందే. వేషమే కాదు, మనిషిని కూడా మారిపోయాను. మన బ్లేడు పర్సు కొట్టి పారిపోతుంటే పర్సు లాక్కొని పోలీసులకు అప్పచెప్పింది కాకుండా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతున్నావుటగా. రేపు వాడు నీ మాట మీద విడుదల కావాలి. జాగ్రత్త. నేను చచ్చిన అబద్ధం ఆడను. ఆడవు?
నేనెవరినో తెలుసుగా? తెలుసు, బాగా తెలుసు. దొంగలకు పెద్దవని కూడా తెలుసు. అలా మంచివారు. వారికి నేను ద్రోహం చెయ్యను. దయచేయి. తాత, ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇంట్లో వాళ్ళంతా ఏం పని చేస్తారు? అవన్నీ అడగకూడదు బాబు. అడిగితే ఈ ఇల్లు ఇంత బాగుందే, కష్టపడే కట్టించారా అని. అప్పయ్య బట్టలు తీసుకొచ్చావా? తెచ్చానమ్మా. ఎవరి అబ్బాయి? నా మనవడమ్మా. నీ పేరేం బాబు? గోపి. నిన్ను పెంచుకుంటా, నా దగ్గర ఉంటావా? ఉండను. ఎవరు కష్టపడి సంపాదిస్తారో వాళ్ళ దగ్గర ఉంటాను. చాలా గెట్టబ్బాయి. బట్టలు చూసుకోండి అమ్మగారు. సరే. ఇంకొక చీర రావాలప్పయ్య. ఇంట్లో ఇంకేం చీరలు లేవు అమ్మగారు. లేకపోవడం ఏంటి, చాలా ఉన్నాయిగా. నువ్వు ఊరుకోరా బాబు, 6 చీరలు లేవు అంటున్నాను. అమ్మా, మీ చీర ఎలాంటిది? కంచి పట్టు చీర, పెద్ద జరిబాడు ఉంటుంది. అదే మా ఇంట్లో ఉంది. తాత అబద్ధం ఆడుతున్నాడు. ఆడి మాటలు నమ్మకండి. మొన్న సాకిరేవులో బట్టలు ఉతుకుతూ ఉంటే ఏట్లో కొట్టుకుపోయింది అమ్మగారు. తాత, నువ్వు కూడా దొంగ మాట్లాడుతున్నావు. నోరు మూయేశా. రేపు వస్తానులేండి బట్టలకు అమ్మగారు. సరే రాశా. ఉండు.